తిరుపతి ఘటన తర్వాత కళ్యాణ్ గారు హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఎలా అనిపించింది? ఏం చెప్తాం బ్రో, హీఈస్ ఎ గాడ్, సెమీ గాడ్. అంటే ఎందుకు గాడ్ అంటున్నానంటే చాలామంది రాజకీయ నాయకులు గెలవడం కోసం ఇలాంటి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా. ఏదో ఒక ఇష్యూని జరిగితే దాని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని అయ్యో అయ్యో గుండెలు బాదుకునే వాళ్ళు. గెలిచిన తర్వాత వెళ్ళి ఏదో ముష్టేసినట్టు వాళ్ళ మొహాన నష్టపరిహారం వేసే నాయకులు తప్ప వాళ్ళ చేతులు పట్టుకొని అమ్మా నాది తప్పయ్యింది, ఎవరైతే నా పాలనలో ఉన్నారో అధికారులు తప్పయ్యింది అని చెప్పే నాయకుడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టరేమో కానీ బట్ ఈయన చేశాడు భయ్య. ఇది నాకు ఆయన ఫాలోవర్గా గర్వంగా చెప్పుకునే విషయం ఇదే. ఎందుకు దేవుడు అనుకుంటామంటే కష్టాలని తీర్చేవాడే దేవుడు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా దేవుడు అంటే గుళ్ళోనే ఉంటారు అని. మన కష్టంలో ఉన్న ప్రతిసారి ఆదుకోవడానికి వచ్చిన ప్రతి వ్యక్తి దేవుడే, ఇది ఫ్యాక్ట్. భగవద్గీతలో చెప్పిన విషయం కూడా ఇదే. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆయన ఫ్యాన్గా, ఆయన భక్తుడిగా ఉన్నందుకు. అంటే సంబంధం లేకుండా ఆయనకు ఏదో ఒకటి జరిగిపోయింది తోపులాట, తర్వాత తప్పు లేదు అనకుండా సరే ఒక పొరపాటు జరిగింది సారీ అని మోకాల మీద నించోని మరీ ఆయన చెప్పాడు. ఇంతకన్నా మహానుభావుని చూస్తావా బ్రో ఫ్యూచర్లో మనం? అదే చెప్తున్నాను కదా బ్రో, నెవర్ సీన్. ఇప్పుడు అందరూ అనుకుంటారు బ్రో పవన్ కళ్యాణ్ అంటే సో ఏదో ఫేమ్ కోసం వచ్చాడని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆయనకి లేని ఫేమా. ఈవెన్ తమిళనాడులో ఒక మోస్ట్ పాపులర్ పేజ్ ఉంటుంది, కేరళ, తమిళనాడు కాదు కేరళ అండ్ తమిళనాడులో కూడా సోషలీ కమ్యూనిస్ట్ రిలేటెడ్ పార్టీస్, అవి పార్టీస్ మీన్ ఒక కమ్యూనిటీస్ ఉంటాయి, వాటి డీపీ వాల్పేపర్ డీపీ కళ్యాణ్ బాబు ఉంటాడు. అది నేను రీసెంట్గా ఎక్కడో వీడియోస్లో చూసాను. ఎంత ప్రౌడ్గా అనిపించిందంటే, అంటే ఒక వ్యక్తిని ఇన్స్పైర్ అవ్వాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఫైట్స్ చేస్తాడని హీరోని నమ్ముతాం, లేకుంటే ఇంకేదో చేస్తాడని ఫ్యానిజం చూపిస్తాం. బట్ ఈ వ్యక్తి చేసే ప్రతీదీ తలెత్తుకొని గర్వంగా అనిపిస్తుంది బ్రో. నేనైతే నిజంగా అలాగే ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ ప్రౌడ్గా చెప్పుకుంటాను ఎప్పటికీ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఒకసారి జై జనసేన అన్నప్పుడు అడుగుతావేంటి బ్రో, ఇంకా గట్టిగా చెప్తా, జై జనసేన.